తలలు వంచండి. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మహారాజా, తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటి వరకు ఎంతగానో కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరుస్తుందో తండ్రి, ఆ విధంగా మా పనిపాట్ల విషయంలోనూ ప్రతి విషయంలోనూ మీరు తోడయ్యుండి తండ్రి క్షేమకరమైన స్థితి మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. విన్నపములు ఆలకించువాడా నీకే స్తోత్రం. స్తుతులు మూలమున దుర్గమును స్థాపించిన వాడా నీకే మహిమ. శాశ్వతముగా సింహాసనాసీనుడైనటువంటి మా దేవా నీకే ఘనత. అధికమైన ఆశీర్వాదం నిత్యవాడమైనటువంటి మా దేవా నీకే స్తుతి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. మా కన్నీటి ప్రార్థనను అంగీకరించున్నటువంటి మా ప్రభా నీకే స్తుతి. నిన్ను ఆశ్రయించే వారిని విడవక దీవించేవాడమైనటువంటి మా దేవా నీకే స్తుతి. నా దీపం వెలిగించేవాడవై ఉన్నటువంటి మా తండ్రి నీకే మహిమ. శ్రేయస్కరమైన ఆశీర్వాదం నిత్యవాడమైనటువంటి మా ప్రభా మీకే ఘనత. దీర్ఘాయువును దయచేయబడనటువంటి మా ప్రభా మీకే మహిమ. విరిగిన హృదయము గల వారికి ఆసనటువంటి మా దేవా నీకే స్తోత్రం. కాలగతులు నీ వశంలో ఉంచుకున్నటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. మా భవిష్యత్తును దీవించబడమైనటువంటి మా తండ్రి నీకే మహిమ. నీతివంతులు హృదయవాంఛను తీర్చివాడమైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. ఇరుకులో విశాలత కలుగు చేసిన వాడమైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. మా సంరక్షకుడా నీకే మహిమ. స్తోత్రార్హుడు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. మేలుతో మా హృదయం తృప్తిపరచున్నటువంటి మా ప్రభా మీకే ఘనత. కృపా సమృద్ధి గల మా ప్రభా మీకే స్తోత్రం. సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు స్తుతి నొందదగినటువంటి మా దేవా నీకే స్తోత్రం. గుండు చెదరని వారిని బాగు చేయవాడమైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, నాయన ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధాన పరుచుకున్నాను నాయన. ఒక ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీరు దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగోనైనా మా అపరాధముల చేతను మా పాపముల చేత తండ్రి, ఇదిగోనైనా మా తల్లి గర్భాన్ని పండింది మొదలుకొని నేను ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. నాయన మాలో వేషధారను తీసివేయండి నాయన తండ్రి. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇగో తండ్రి, మాలో చేదైనా వేరేదైనా మొలిచి ఉంటే పెరిగి వేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధిలో తండ్రి నాయన రైతులుగా పరిశుద్ధులుగా బ్రతున్నట్లు నాయన మీ ప్రియ కుమారుని స్వారూప్యంలోనికి తండ్రి మార్పు పొందినట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. కాబట్టి నడతను మాకు దూరం చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. నీ ధర్మశాస్త్రం అనుసరించట్టు నాకు బుద్ధి దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నాయన మిమ్మల్ని తండ్రి పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. వ్యర్థమైన మాటలు చూడుకున్నట్లు మా కన్నులు త్రిప్పివేయం నాయన. నీ మార్గంలో నడుచుటకు మమ్మల్ని బ్రతికించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. నాయన నేను బ్రతుకున్నట్లు కరుణా కటాక్షములకు దయచేయండి నాయన. మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచము తండ్రి. నాయన యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి తండ్రి, మోసకరమైన నాలుక నుండి తండ్రి మా ప్రాణాలను విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం. యెహోవా మా నోటికి కావలించుము నాయన. మా పెదవుల ద్వారమునకు కాపు పెట్టమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. పాపం చేయవారితో తండ్రి మేము దుర్నీతి కార్యములో చొరబడుకున్నట్లు తండ్రి మా మనస్సులను తండ్రి నాయన ఇగోనైనా వారి రుచిగల పదార్థములకు మేము ఆశకిందుగాక. యెహోవా మీకే మేము మొర్రపెట్టుకుంటున్నాం తండ్రి. మా ఆశ్రయ దుర్గము నీవే నాయన. మీ నామాన్ని బట్టి తండ్రి మమ్మల్ని బ్రతికించమని అడుగుచున్నాం తండ్రి. ఇంకా నాయన సాతాన బంధకాల్లో ఉన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ విడిపించండి తండ్రి. సులువుగా చిక్కులు పెట్టి పాపలు పడిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. ఇగోనైనా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన అటువంటి బిడ్డలు లేవనెత్తండి తండ్రి. ఇదిగోనైనా బాప్తిసం తీసుకోవడానికి ఇంకా వెనకం చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా లేవనెత్తండి తండ్రి. నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించి ఆ బిడ్డలను అందరినీ కూడా నాయన త్వరగా బాప్తిసం తీసుకుని మీ రాజ్యంలోనికి నన్ను వచ్చినట్లు సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి, ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ నాయన మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తున్నదో ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆయన ఇగోనని ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటుని భద్రపరచండి ఆయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. తండ్రి మాకందరికీ నాయన ప్రార్థన నేర్పించండి తండ్రి. దానియేలు వలె, యాకోబు వలె తండ్రి మేమందరము కూడా తండ్రి పట్టుదల కలిగి ప్రార్థించినట్లు తండ్రి మాకందరికీ నాయన ప్రార్థనా శక్తిని, ప్రార్థనా జ్ఞానమును, బుద్ధి
బుద్ధిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మహోన్నతుడైన దేవా నాయన, నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా నాయన. మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని నాయన మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం తండ్రి. హృదయ శుద్ధి గలవారు ధన్యులని లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మేమందరము హృదయ శుద్ధి గలవారమే ఉండినట్లు నాయన మా హృదయంలో తండ్రి నాయన అన్నిటికంటే నాయన మా హృదయంలో తండ్రి మీ వాక్యాన్ని భద్రపరచుకుని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును దయచేయండి నాయన. నాయన మీ మాటలు మాకు దయచేయండి నాయన. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకున్నట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని తండ్రి మీ కృపా కావుతాను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఆపత్కాలంలో తండ్రి నన్ను కూర్చొని నీవు మొర్రపెట్టుము, నేను విడిపించదనని నీవు మా లేఖనంలో సెలవిచ్చున్నావు కదా తండ్రి. మీ సన్నిధిలో నాయన మీ మాట చొప్పున మీ లేఖనాలు చొప్పున తండ్రి మమ్మల్ని నడిపించండి నాయన. మీ కృప చొప్పున మమ్మల్ని బ్రతికించమని మీ తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం, దయగల మహారాజా నీకే స్తోత్రం, కృపగల మహారాజా నీకే స్తోత్రం నాయన. ఇక నాయన మా కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలకు అందరికీ కూడా తండ్రి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొని నన్ను లేఖనం సెలవిచ్చినది కదా. ఇక నాయన జ్ఞానవంతురాలుగా ఉండినట్లు నాయన సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి భార్య దొరికిన వారికి మేలు దొరికినని తండ్రి లేఖనం సెలవిచ్చినది కదా. ఇంకా నాయన భార్యలు నిష్ఠూర పెట్టకుండా తండ్రి భార్యలతో ప్రేమగా వ్యవహరించే మంచి మనసును తండ్రి ఇక నాయన సంఘంలో ఉన్న ప్రతి పురుషునికి అనుగ్రహించండి తండ్రి. ఇక నాయన సామెతల గ్రంథం 12:4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది తన ఎముకలకు కుళ్ళని సెలవిస్తున్నావు కదా. ఇక నాయన అట్టి కృప నాయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీలకి అనుగ్రహించండి నాయన. మీ చిత్తానుసారంగా మేము నడిచినట్లు సహాయం చేయండి నాయన. ఇక నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి నాయన. ఇక నాయన మీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి జ్ఞానం సంపాదించుకొనము, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నామని సెలవిచ్చుచున్నాము తండ్రి. నాయన దినములు చెడ్డవి కనుక తండ్రి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవడానికి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకి జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన. సంఘంలో ఉన్న ప్రతి యవన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ఇగో తండ్రి నేత్రాశలో పడిపోతున్న బిడ్డల కొరకు తండ్రి నాయన ఇక నేను మీ సన్నిధిలో సహాయం ఆర్థిస్తున్నాను నాయన. కృప చూపించండి నాయన. ఇక నేను సులువుగా చిక్కులు పెట్టే పాపలు పడిపోతున్న బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను నాయన. ఇక నేను నాలుకతో వ్యర్థమైన మాటలు పలకకుండా తండ్రి మా నాలుకలను తండ్రి నాయన స్వాధీనపరచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి శాంతిని సమాధానను తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకి అనుగ్రహించండి నాయన. ఇంకా నేను భార్య భర్తల మధ్య సఖ్యత దయచేయండి నాయన. కుటుంబాలతో పలుపు తండ్రి మేమందరము తండ్రి మోకరిల్లి ప్రార్థన చేయనట్లు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడుపుకున్నట్లు సహాయం చేయండి నాయన. మీ చిత్తానుసారం కదా మేమందరము నాయన మీ సన్నిధిలో బ్రతునట్లు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన మేమైతే తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు యోగ్యము కాదు నాయన. అయినప్పటికీ తండ్రి మీ గొప్ప కనికరమును బట్టి తండ్రి నాయన మీ సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించండి నాయన. ఇక నాయన మేమందరము కూడా తండ్రి పాపం చేసినటువంటి వారమే తండ్రి. మా పాపాలన్నీ మన్నించి నాయన మీ ప్రియకుమారుని స్వారూప్యంలోనికి మమ్మల్ని నడిపించమని తండ్రి. మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడడానికి కావాల్సిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని తండ్రి. మమ్మల్ని దూషించిన వారి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం తండ్రి. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండానట్లయినా మీ కృపా కాపుదలను అనుగ్రహించండి నాయన. మీ మార్గంలో నడుచుటకు మాకు నేర్పించండి తండ్రి. నాయన మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి నాయన. శోధన జయించుటకు మాకు శక్తినివ్వండి నాయన. లేఖనము ధ్యానించుటకు మాకు నేర్పండి తండ్రి. నాయన నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నాశనకరమైన తెగులు రాకుండా నాయన నీ దయారెక్కల చాటును భద్రపరచమని సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఇక నాయన మీ సన్నిధిలో తండ్రి మనుషులను నమ్ముకుంటూ కంటే రాజులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి. నీవే మా దేవుడు నాయన. నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు మరి ఎవరూ లేవరయ్యా నాయన. మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇక నాయన వ్యర్థమైన వాటిని చూడకుండా అబద్ధములు మాకు దూరం చేయండి నాయన. ఇక నేను వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు త్రిప్పివేయము నాయన. తండ్రి మీ సన్నిధిలో నెమ్మది ఉన్నది నాయన. మీ మాటలో ఆత్మ ఉన్నదే తండ్రి. మీ మాటలు మాకు దయచేయండి నాయన. మీ మాటలు మేము ఎల్లప్పుడూ మా హృదయంలో పదులుపరుచుకుని వాక్య ప్రకారం ప్రవర్తించే నాయన మంచి కృప అందరికీ దయచేయండి నాయన. ఇక నేను సార్వత్రిక సంఘంలో నాయన ఏ బిడ్డ ఏ శోధనలో పడి ఉన్నదో నాయన ఏ అవసరతల కొద్దీ నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నదో నాయన ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నాడు ప్రతి బిడ్డ తండ్రి. వాళ్ళు ఏ బంధకాలలో ఉన్నా నాయన ఏ సాతాను ఉరిలో ఉన్నా తండ్రి వారిని విడిపించని వారికి విడుదల తండ్రి నాయన మీ బలమైన నామాన్ని బట్టి తండ్రి వారికి విడుదల ప్రకటిస్తున్నాను నాయన. సహాయం చేయండి తండ్రి. ఇంకా ప్రార్థన విడుచున్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి నాయన వారు ఏ సమస్యలో ఉన్నా వారు
వారు ఏ బాధల్లో ఉన్నా తండ్రి నాయన మేము నాయన మీ బలమైన నామాన్ని బట్టి తండ్రి ఇప్పుడే నాయన వారికి విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రార్థన ఆలకించుచుండగా తండ్రి వారికి విడుదల దయచేసినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రార్థనతో ఏకీభవిస్తుండగా తండ్రి ఏ సమస్యలున్నా ఏ బంధకాల్లో ఉన్నా నాయన ఏ రోగంతో బాధపడుతున్నా ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన విడుదల దయచేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి ఇంకా నేను ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారేఖల చాటున భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుదలు అనుగ్రహించి నడిపించమని తండ్రి ఇక నేను మీరున్న లోకానికి రావడానికి కావలసిన సిద్ధపాటు నాయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయమని తండ్రి. మా శరీరంలో ఏ పాపము ఏలకుండునట్లు నాయన మీ ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని వివేకాన్ని మాకు అనుగ్రహించి తండ్రి నన్ను మీ సన్నిధిలో నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను బ్రతున్నట్లు సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి నేను ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామన్నటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన తండ్రి ఇదిగో నాయన అన్ని నామాల కంటే పైనామనేటువంటి నాయన ఇక నన్ను ముల్లోకల మహాయోధుడైనటువంటి నాయన పాపమును జయించినటువంటి నాయన ఇగో నాయన మృతుల లోకాన్ని జయించినటువంటి వాడు నాయన అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన నాయన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచు తండ్రి ఇగో నేను ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.